సో కొరియోగ్రాఫర్‌గా ఎంట్రీ ఇచ్చారు అసలు ఇండస్ట్రీలోకి. అండ్ ఇప్పుడే ట్రైలర్‌లో కూడా చూసాను. అమ్మో! చాలా వేసేస్తున్నారు. మీరు పక్కన వాళ్ళంతా కింద చేస్తుంటే మీరు స్కూటీలో ఎక్కేసి చేసేస్తున్నారు. సో హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్? స్కూటీ స్టెప్పా? ఏబీసీడీఎఫ్ సాంగ్‌ది. యాహ్! యాక్చువల్లీ వెరీ ఛాలెంజింగ్ మ్యామ్. ఎందుకంటే దాంట్లో హెల్మెట్ ఏసుకొని ఉంటాము. హ్మ్. అండ్ రన్నింగ్ బైక్‌లో చేయాలి. అంటే ఇప్పటిదాకా నాకు తెలిసినట్టు ఇండియాలో ఎవరు చేయలేదు ఆ స్టెప్. హ్మ్. భాను మాస్టర్ గారు కొరియోగ్రఫీ చేశారు దాన్ని. హ్మ్. యాక్చువల్లీ గ్రౌండ్‌లో ఎళ్లి ఒక డియో బైక్ తీసుకొని మేము రిహర్సల్ చేసామది. ఓహ్! సో, రిహర్సల్ చేసే టైంలో ఒక డిస్టెన్స్ ఉంటుంది కదా! గ్రౌండ్‌లో ఇక్కడి నుంచి అక్కడి దాకా ఎక్కడి దాకానైనా వెళ్ళొచ్చు. హ్మ్. హ్మ్. బట్ సెట్‌కొచ్చే వాళ్ళకి ఇక్కడి నుంచి ఇక్కడి దాకే మీరు రావాలి. ఇదే స్పీడ్‌లో అవును. రావాలి. ఇదే దీంట్లో రావాలి. అండ్ ఆ స్టెప్‌లో ఒక మూవ్‌మెంట్ ఉంటుంది. అండ్ వన్ హ్యాండ్ సైడ్‌లో కూర్చొని ఉంటాను. హ్మ్. దెన్ అవును. అగైన్ అది వదిలి అలా ఒక విషయం. సో, ఇట్ వాస్ వెరీ వెరీ డేరింగ్ పార్ట్ అది యాక్చువల్లీ. అవును. బట్ అందరూ అడిగారు నన్ను. చేయగలుగుతారా? లేదా? ఎందుకంటే ఇంకా షూటింగ్ బ్యాలన్స్ ఉంది. హెల్మెట్ ఏసుకోవట్లేదు. హెల్మెట్ ఏసుకుంటే ఎవరు చేశారో తెలీదు. తెలీదు. అండ్ ఇట్ వాస్ లైవ్ రన్నింగ్ బైక్. అవును. ఒక ఎందుకంటే ఈ ఈ పొజిషన్ చెప్పాను కదా! అప్పుడు కొంచెం ఇలా అయిందంటే కూడా బ్యాక్ హెడ్ తగిలేస్తది. యాహ్! నేను చెప్పాను లేదు హోల్ లైఫ్ నేను బైక్‌లోనే అన్ని చోట్ల తిరిగాను. సో, ఐ హావ్ బిలీవ్ ఇన్ మై ఆన్ 2 వీలర్స్. ఓకే. ఆ 2 వీల్ మీద ఇది ఉంది. మేనేజ్ చేయగలరు అని మేనేజ్ చేశారు. చేయగలనని చెప్పి ఐ థింక్ సెకండ్ ఆర్ థర్డ్ టేక్ వచ్చేసింది. బట్ దానికి ముందు వెళ్లి నేను బైక్‌తో కొంచెం మాట్లాడాను. ఏమని మాట్లాడారు? బైక్ 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 విను ప్లీజ్, బైక్. ప్లీజ్ స్టెప్ రాకపోయినా పర్లేదు. నన్ను కిందకి మాత్రం నువ్వు పడేయకు. పడకు నన్ను పడేయకు అన్నారా? నన్ను కిందకి మాత్రం పడేయకు. స్టెప్‌కి రాలేదంటే కూడా పర్వాలేదని ఒక ప్రే చేసుకొని ఐ థింక్ సెకండ్ ఆర్ థర్డ్ టేక్ వి గాట్ ఇట్. ఓకే. మీరు మీరు కొరియోగ్రాఫర్ కాబట్టి స్టెప్ చేయగలిగారు అండ్ అంత సక్సెస్‌ఫుల్‌గా లేదు మ్యామ్. కింద ఏదైనా పడకుండా. డిఫరెంట్‌గా చేయాలనంతే. ఒక ఓకే. ఒక కసి. హ్మ్. ఒక ఛాన్స్ దొరుకుతుంది. అంటే బిహైండ్ ద కెమెరా నేను చూసాను ఎన్నో సంవత్సరాల నుంచి రావాలనుకునేవాడిని. ఇప్పుడొచ్చింది ఒక ఆపర్చునిటీ. ఎట్టి పరిస్థితిలోనూ ప్రాణం పోయినా వదలకూడదు. ఏం జరిగినా వదలకూడదు అని చెప్పి ఒక పట్టుదలతో ఒక కాన్ఫిడెంట్ కొరియోగ్రాఫర్ ఇచ్చిన కాన్ఫిడెంట్ అండ్ హిస్ క్రియేటివిటీ. అంటే ఒక డాన్స్ ఫ్యామిలీ నుంచి ఒకడు హీరో అవుతున్నాడు అన్నప్పుడు వాళ్ళు ఎక్స్‌ట్రా ఎఫర్ట్ తీసుకున్నారు. హ్మ్. అవును. కూర్చుని ఆయన భాను మాస్టర్ ఐ నీడ్ టు థాంక్ హిమ్ అ లాట్. ఈస్ లైక్ మై బ్రదర్. బ్లడ్ బ్రదర్ లాగా. హ్మ్. అంటే ఇప్పుడు కూడా ఎప్పుడైనా కాల్ చేస్తే ఫస్ట్ గివ్ ఆల్ హిస్ లవ్. హీల్ ఆస్క్ మీ వెన్ ఈస్ యువర్ నెక్స్ట్ ఫిల్మ్? ఎప్పుడు? ఏంటి? ఎప్పుడు పిలుస్తున్నావు? ఇంకో సాంగ్ చేద్దాం. ఎవరు చేయకున్నది చేద్దాము అని చెప్పి. అండ్ దెన్ దే వర్ ఆల్ హ్యాపీ బికాజ్ వాళ్ళు ఏం చేసినా దానికంటే ఒక స్టెప్ ముందుకెళ్ళి నేను నేను చేస్తాను మాస్టర్. హ్మ్. ఇంకొంచెం ఏదైనా డిఫికల్ట్‌గా ఇస్తారా చేస్తానంటే వాళ్ళ కళ్ళు అలా ఓపెన్ అయిపోయేది. బికాజ్ ఆల్వేస్ ఈ వేరే యాక్టర్‌ని ఇది చేయట్లేదు. ఆల్వేస్ దే విల్ సే నాకు కొంచెం కంఫర్టబుల్‌గా, ఇంకొంచెం ఈజీగా అడిగేది కామన్. అవును. కొంచెం డిఫికల్ట్‌గా ఇంకొంచెం కావాలి అని అడిగేది కొంచెం రేర్. అండ్ అవును. అండ్ అండ్ అప్పుడు ఆ టైంలో వాళ్ళ బ్రెయిన్ కూడా దే విల్ స్టార్ట్ అగైన్ థింకింగ్ మోర్. ఓహ్! ఇంకేం ఇవ్వచ్చు? ఎవరు చూడంది ఇవ్వాలి. ఎవరు చేయనిది ఇవ్వాలన్నది అన్ని కొరియోగ్రాఫర్స్‌కి ఉంటుంది కదా మ్యామ్. హ్మ్. 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 అలాగా. సో, అన్ని సాంగ్స్ బాగా వచ్చింది. బట్ ఆ ఒక బైక్ స్టెప్ మాత్రం చాలా డేంజరస్. ఎవ్వరు చేయలేదు. రిలీజ్ అవ్వబోతుంది. ప్లీజ్ డోంట్ ట్రై ఇట్ అట్ హోమ్. ఎవరు సరదాగా కూడా చేయకండి. నేను చాలా కేర్ తీసుకొని చాలా రిహర్సల్ చేశాను. సో, చూసి ఎంజాయ్ చేయండి. ప్లీజ్ డోంట్ ట్రై ఇట్ అట్ హోమ్. ఐయామ్ నాట్ ఇన్‌స్పైరింగ్ ఎనీవన్ టు డూ దట్. జస్ట్ లైక్ వీలీ అదంతా చేస్తుంటారు కదా! యాహ్! యాహ్! అది కూడా రాంగే. సో, ఇది స్టెప్పు అండ్ మ్యూజిక్‌తో పాటు ఒక డిఫరెంట్‌గా ట్రై అన్న ఒక దీంతో వెళ్ళాము. హ్మ్. దేర్ ఇస్ నో సేఫ్టీ. అది చూసేటప్పుడు సేఫ్టీగా ఉన్నట్టు ఏదో ఉంటది. కనిపించదు. అవును. చాలా మంది అడుగుతుంటారు ఏంటి 3 వీల్ అంతా ఏమన్నా యూజ్ ఏసారా? చేసారా? ఖచ్చితంగా వేయలేదు మ్యామ్. బికాజ్ ఐ వాంటెడ్ టు ప్రూవ్ సంథింగ్ అండ్ వి డిడ్ ఇట్. యాహ్! 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 మూవీ ట్రైలర్ చూసినప్పుడు నాకొక డైలాగ్ స్టార్టింగ్ ఒక డైలాగ్ ఉంటుంది కదా! అది చూసినప్పుడు అది నిజమే కదా! అన్న ఒక థాట్ ప్రాసెస్ నాలో కూడా వచ్చింది. ఏదైనా సరే మన ఎమోషన్‌ని చూస్తే అర్థం కాదు. చెప్తేనే తెలుస్తూ ఉంటుంది. సో, మీరక్కడ బాధ గురించి ఓపెనింగ్ సీనే బాధ ఉంది కాబట్టి మీకు ఏది బాధగా అనిపించింది? అంటే ఇండస్ట్రీకొచ్చిన తర్వాత ఒక విషయం బాధ పెట్టిన విషయం ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే ఈ సినిమా చేసేటప్పుడా? సినిమాకి బిఫోర్? సినిమాకి వచ్చే ప్రాసెస్‌లో, సినిమా జరుగుతున్నప్పుడు కానీ, మీ ఇప్పటి వరకు ఉన్న ఇండస్ట్రీ ఎక్స్‌పీరియన్స్‌లో ఏది బాగా బాధించిన విషయం? చెప్తేనే తెలుస్తుంది కాబట్టి. ఏది బాధ ఇవ్వలేదని అడగండి. బికాజ్ ఎవ్రీథింగ్ హర్ట్స్ బిఫోర్ యూ రీచ్ టు వన్ లెవెల్ కదా!
అందరికీ ఒక డౌట్ ఉంటుంది. అందరూ ఒక బ్యాక్ స్టెప్ వేస్తూనే ఉంటారు. ఒకరే ఒకరు అందరు జీవితంలో ఒకరే పుష్ చేస్తారు. అదే గురు. ఓన్లీ గురు విల్ పుష్ యూ. రెస్ట్ అదర్స్ విల్ హోల్డ్ యూ బ్యాక్. ఏదో ఒకటి వస్తుంటుంది అనే హోల్డ్ బ్యాక్ చేయాలని కాదు. ఏదో చేస్తున్నప్పుడు వాళ్ళు చెప్తారు, ఇది అవ్వదురా పెద్ద సినిమా టాలీవుడ్ ఏమనుకుంటున్నావు, వెళ్ళి అసిస్టెంట్ చేసి వస్తావా అలా అనుకుంటున్నావా, హీరో ఏంటి నువ్వు హీరోనా, అదంతా అంటే సరదాగా చెప్పినప్పుడు కూడా అది మనసుకి తాకేస్తుంది. అప్పుడు సరదాగా మాట్లాడవచ్చు వచ్చేస్తాం బ్యాక్ మైండ్లో. బట్ మ్యామ్ ఐ టెల్ యూ టు సర్పాస్ ఆల్ దిస్ లెజెండ్స్, వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి, అక్కడి నుంచి పట్టి వాళ్ళతో ఎలా యాక్టింగ్ చేయాలి, అక్కడ దాకా ఈ అన్ని లెసన్స్ ఉన్నాయి కదా, అదే ఉపయోగపడుతుంది. ఏది లేక మీరు వచ్చి వాళ్ళతో నిలుచుకోండి, మీరు వాళ్ళని చూసే విధమే వేరే. సో ఆల్ దిస్ హర్ట్స్, ఆల్ దిస్ హార్డ్ వర్క్, స్వెట్ అండ్ బ్లడ్ ఉంది కదా, ఇదే వచ్చి వాళ్ళు ఆ పొజిషన్ ఇచ్చినప్పుడు ఆ పొజిషన్ని మనం పట్టుకోవడానికి కూడా ఒక స్ట్రెంగ్త్ కావాలి కదా. యూ నీడ్ టు బి స్ట్రాంగ్ ఎనఫ్ టు హోల్డ్ దిస్ పొజిషన్. అంటే హీరోగా అంటే చాలా బాధ్యత ఉంది కదా, సో మచ్ బడ్జెట్. మేము డైలీ షూటింగ్ పేమెంట్ ఉంటుంది కదా, దానికి వర్క్ చేసేవాళ్ళం. కేసారి క్రోర్స్ ఆఫ్ రూపీస్, లెజెండ్స్, సో మచ్ ఆఫ్ అరేంజ్మెంట్, 200 పీపుల్ ఆర్ వాకింగ్ ఇన్ ద సెట్, 100 డాన్సర్స్ వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు అన్నప్పుడు దాన్ని హ్యాండిల్ చేసుకోవడానికి కూడా ఒక పవర్ కావాలి కదా. ఆ పవర్ ఇచ్చేదే ఈ అన్ని హార్డ్ టైమ్స్ విల్ మేక్ యూ స్ట్రాంగర్ అని అంటారు కదా. ఓకే.